ఎస్సీ ఎస్టీలకు బలవంతంగా వస్త్రాపరణ చేయడం, గుండు కొట్టించడం, మీసాలు తొలగించడం, ముఖానికి లేదా శరీరానికి రంగులు వేయడం తదితర చర్యల వలన ఆ వ్యక్తి మానవ గౌరవాన్ని అవమానించిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 సెక్షన్ 3(1)(e) ఆఫ్ ది యాక్ట్ ప్రకారం నేరం. సహాయ పునరావాస పరిహారానికి ధన సహాయం నిబంధన మేరకు బాధితులకు ₹1,00,000 పరిహారం సహాయ పునరావాసంగా అందించాల్సిన అవసరం ఉంది. అదే ప్రాథమిక సమాచారం రిపోర్టు 25%, ఛార్జ్ షీట్ ఇచ్చినప్పుడు 50%, ముద్దాయికి కోర్టు శిక్ష విధించినప్పుడు 25% కనీస ధన సహాయం పరిహారంగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై భీమ్. ఎస్సీ ఎస్టీలకు ఓటు వేయనివ్వకుండా, నామినేషన్ వేయనివ్వకుండా ఆటంకం కలిగించే వారికి సెక్షన్ 3(1)(l) ఆఫ్ ది యాక్ట్ ప్రకారం శిక్ష అర్హులు. అలాంటి బాధితులకు కనీసం ₹85 లక్షల పరిహారంగా చెల్లించాలి. ఆ చెల్లింపు ప్రాథమిక సమాచారం వచ్చేటప్పుడు 25%, ఛార్జ్ షీట్ కోర్టు పంపినప్పుడు 50%, అలాగే ముద్దాయికి కోర్టు శిక్ష విధించినప్పుడు 25% చెప్పున ఈ పరిహారాన్ని అందించాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కేసు పెట్టేటప్పుడు భయపడకుండా సాక్ష్యాధారాలని ఆధారంగా చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. తీసుకోకపోతే అవసరమైతే ఏసీపీ దగ్గరికి వెళ్ళి ఆ కేసుని బాధిత తరపున కేసు పెట్టాలి. జై భీమ్. ఎస్సీ ఎస్టీలు ఎస్సీ ఎస్టీ కులానికి చెందినటువంటి మహిళలను భక్తి ముసుగులో దేవదాసిగా చేయడం నేరం. అలాంటి వారికి సెక్షన్ 3(1)(k) ఆఫ్ ది యాక్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఫైల్ చేయడం జరుగుతుంది. అలాగే బాధితులకు కనీసం ₹1,00,000 పరిహారం చెల్లించాలి. పరిహారం చెల్లింపు ప్రథమ సమాచారం నివేదిక దశలో 25%, ఛార్జ్ షీట్ కోర్టుకు పంపే దశలో 55%, ముద్దాయిలకు ఈ క్రింది శిక్ష విధించడం జరుగుతుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన బాలికలకు, మహిళలు, పురుషులు ఎవరికైనా బలవంతంగా పాకీ పని చేయించడం, అందుకు వారిని వినియోగించడం చట్టరీత్యా నేరం. వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ప్రకారం సెక్షన్ 3(1)(j) ఆఫ్ ది యాక్ట్ ప్రకారం శిక్షార్హులు. అలా శిక్షార్హులకు బాధితులకు కనీసం ₹1,00,000 పరిహారం చెల్లించాలి. పరిహారం చెల్లింపు ప్రాథమిక నివేదిక దశలో 25% ఇవ్వాల్సి ఉంది. అలాగే ఛార్జ్ షీట్ కోర్టుకు పంపే దశలో 50% ఇవ్వాలి. ముద్దాయిలకు కోర్టుకు శిక్ష పడినప్పుడు మిగిలిన 25% చెల్లించాల్సిన అవసరం ఉంది. అందరూ దేశవ్యాప్తంగా తెలుగు వారంతా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుపై అవగాహన కలిగించడమే మన ఛానల్ ఉద్దేశం. ఎస్సీ ఎస్టీలకు మానవులు జంతువుల కళేబరాలను తీసుకెళ్లమని బలవంతం చేయడం, అలాగే వాటిని ఖననం చేయమని, గోతులు తవ్వించమని బలవంతం చేయడం కానీ చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరుగుతుంది. సెక్షన్ 1, సెక్షన్ 3(1) అలాగే 1 ఆఫ్ ది యాక్ట్ ప్రకారం శిక్షార్హులు. అలాంటి బాధితులకు ₹1,00,000 పరిహారం చెల్లించాలి. పరిహారం చెల్లింపు మొదటి దశలో 20%, ఛార్జ్ షీట్ ఇచ్చేటప్పుడు 50%, ముద్దాయికి కోర్టు శిక్ష విధించినప్పుడు 25% కనీస పరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీలకు చెందిన వారికి బలవంతంగా భిక్షాటన చేయించడం లేదా చాకరీ చేయించడం ఎస్సీ ఎస్టీ సెక్షన్ 3(1)(h) ఆఫ్ ది యాక్ట్ ప్రకారం శిక్షార్హులు. ఇలా బలవంతం చేసిన వారికి బాధితుల తరపున ₹1,00,000 పరిహారం చెల్లించాలి. పరిహారం చెల్లింపు ప్రాథమిక సమాచార నివేదిక సందర్భంలో 25%, ఛార్జ్ షీట్ కోర్టు పంపే దశలో 25%, ముద్దాయిలకు కింది కోర్టు శిక్ష విధించినప్పుడు మిగిలిన 25% పరిహారంగా చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మన ఛానల్ తరపున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కలగడం ఎంతైనా అవసరం. బాధితులు వెంటనే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేందుకు ఆలోచించకండి, వెంటనే కేసులు పెట్టండి. పంచాయతీ లేక మున్సిపాలిటీల్లో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఎస్సీ ఎస్టీలు అయితే తన విధులకు నిర్వహించకుండా ఆటంకం కలిగించడం, అలాగే బలవంతం పెట్టడం, ప్రోత్సహించడం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సెక్షన్ 3(1)(m) ఆఫ్ ది యాక్ట్ ప్రకారం శిక్షార్హులు. వీరికి కనీసం పరిహారం బాధితులకు ₹85,000 పరిహారం చెల్లించాలి. పరిహారం చెల్లింపు ఈ క్రింది విధంగా ఉంటుంది. ప్రాథమిక సమాచార నివేదిక ప్రకారం 25%, ఛార్జ్ షీట్ కోర్టుకు పంపేటప్పుడు 50%,
అలాగే ముద్దాయి కోర్టుకు పంపే సమయంలో 25% పరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవగాహన కలిగి పంచండి. ఎస్సీ ఎస్టీలపై అత్యాచార దాడులను అరికట్టేందుకు మన ఛానల్ ప్రయత్నం చేస్తుంది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, అవగాహన కల్పించండి. ఎస్సీ ఎస్టీలకు ఓటు వేయనివ్వకుండా అడ్డగించడం కానీ, నామినేషన్ చేయకుండా ఆటంకం కలిగించడం కానీ చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ 3(1)L ఆఫ్ ది యాక్ట్ ప్రకారం శిక్ష అర్హులు. అలాంటి బాధితులకు కనీసం 85 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలి. ఆ చెల్లింపు ప్రాథమిక సమాచారం దశలో 25%, ఛార్జ్ షీట్ చేసేటప్పుడు 50%, ముద్దాయికి శిక్ష పడించేటప్పుడు మిగిలిన 25% చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేటప్పుడు వెంటనే భయపడకుండా కేసులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.